నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూసుకున్నట్లయితే కనుక అమెరికాలో మన భారతీయులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా రావట్లేదు, రావేమో అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు చాలా వినిపిస్తున్నాయి. మన భారతీయుల పరిస్థితి మరి ఇప్పుడు ఎలా ఉంది, ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం మన భారతీయుల పరిస్థితి అమెరికాలో ఎలా ఉంది? సో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, అంటే ఏమాత్రం సంకోచించకుండా చెప్పాలంటే, దొంగ చాటుగా బతకాల్సిన పరిస్థితి చాలామందికి అక్కడ ఉంది. ఒక ఎన్ఆర్ఎల్కి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అభద్రతా భావంతో బతుకుతున్నారని చెప్పచ్చు. ఎందుకనంటే, ఒకప్పుడు గ్రీన్ కార్డు ఉందనంటే పర్మనెంట్ సిటిజన్ ఇక్కడ అమెరికాకి అనేటువంటి భావన ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఏం చెప్పారు, మీకు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీకు పౌరసత్వం శాశ్వతంగా ఉన్నట్టు కాదు అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా పౌరసత్వానికి అర్హులు కాదు పూర్తిగా అనేటువంటి భావన, అలాంటి అర్థం వచ్చేసింది కదా. సో కాబట్టి గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు అభద్రతా భావంతో ఉన్నారు, H1B ఉన్నవాళ్ళు అభద్రతా భావం ఉన్నారు, F1 స్టూడెంట్ వీసాతో పోయిన వాళ్ళు అభద్రతా భావం ఉన్నారు, ఇక H4 వాళ్ళు డిపెండెంట్ వీసా మీద పోయిన వాళ్ళు ఆల్రెడీ అభద్రతా భావంతో ఉంటారు. EB5 వీసాతో పోయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నారు. అంటే ఏ వీసా మీద నువ్వు అమెరికాలో అడుగు పెట్టినా కానీ నువ్వు దుర్బలంగా అభద్రతాభావంతో బతకాల్సిందే అనేటువంటి వాతావరణాన్ని ట్రంప్ క్రియేట్ చేశారు. సరే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమంటారంటే, మీకు అక్కడి నుంచి చూస్తుంటే అలా కనిపిస్తుంది, మేము హ్యాపీగానే ఉన్నాం అని చెప్పి అనొచ్చు. అవును, తన దాకా వచ్చే తప్ప నొప్పి ఎవరికి తెలియదు. ఎవరికైనా ఇప్పుడు మనం చెప్పామనుకో, సపోజ్ నాకు నొప్పిగా ఉంది, నేను చెప్పాను అనుకో, మీకు ఆ నొప్పి తీవ్రత అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు కాదు అనిపించేది, నేను అనిపిస్తాను. అలానే అక్కడ ఉండేటువంటి వాళ్ళు తమ దాకా రాలేదు కదా, మేమంతా హ్యాపీగా ఉన్నాం, మీరేంది అక్కడి నుంచి అక్కడ బతుకులు సరిగ్గా లేవు, ఛిద్రంగా ఉన్నాయి, దుర్బలంగా ఉన్నాయి, ఇలాంటివి అంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు పట్టుబడినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే ఇందులో ఎలాంటి వారు ఉన్నారు? ఎక్కువ నార్మల్గా చాలామంది కొందరు సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళడమా, లేదంటే ఫేక్ మనీ, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించే వాళ్ళు వెళ్ళిన వారు ఉన్నారా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చి అలాంటి వారు ఉన్నారా? సో ఎలాంటి వారు ఎక్కువ పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు నీకు దీంట్లో ఇలాంటి వాళ్ళు అనర్హులు, వీళ్ళు అర్హులు అంటానికి లేదు. అమెరికా ఓన్లీ భారతీయులు, అంటే వేరే ఇతర భారతీయులనే కాదు, అసలు వేరే దేశం నుంచి వచ్చి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉంటుందంటే అమెరికా సిస్టమ్, నేను చెప్తాను, నేను వెళ్ళాను, నాకు తెలుసు కాబట్టి కొద్ది గొప్ప నేను చెప్పగలుగుతున్నా. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుందండి అక్కడ. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకి మీరు నచ్చలేదు అనుకోండి, అతను ఇమీడియట్గా వీసాను రద్దు చేసేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు అంటే కనీసం వాడు కంప్లైంట్ రాసి పంపించేవాడు ఎంబసీకి. ఇప్పుడు అట్ట కాదు. ట్రంప్ వచ్చిన తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి, బోర్డర్ సెక్యూరిటీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. వాళ్ళే స్పాట్లో వీసాని రద్దు చేసేయచ్చు, స్పాట్లో. దానికి రీజన్స్ కూడా అవసరం లే. ఇప్పుడు ఆ విధంగా రోడ్డును పడ్డ వాళ్ళు ఇప్పుడు మనకి 3 లక్షల మంది ఉన్నారు స్టూడెంట్స్. తాజాగా వచ్చిన న్యూస్ అదే కదా, 3 లక్షల మంది పైగా ఉన్నారని. ఎందుకు అని అంటే జల్లెడ పడుతున్నారు అక్కడ, ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా బాగా సౌండ్ అమెరికా. అవును, మీ సోషల్ మీడియా అకౌంట్లో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారా అనేది అర్థమైపోతుంది. మీ సోషల్ మీడియా అకౌంట్స్ తీసుకుంటే, ట్విట్టర్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, లేదా ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు గ్రోక్ వచ్చింది కదా, గ్రోక్ టెక్నాలజీ. ఆ గ్రోక్ అనేది మొత్తం నిన్ను స్కాన్ చేసి పడేస్తుంది. నీ భావాలు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ మైండ్ థాట్స్ ఏంటి, ఇవన్నీ గ్రోకు మొత్తం స్క్రీన్ చేసేస్తుంది, ఒక ఒపీనియన్ని ఇచ్చేస్తుంది గ్రోక్. సో దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అమెరికాకి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారా, ఇక్కడికి వచ్చి అమెరికా చట్టాలకి, అమెరికా నిబంధనలకి అనుగుణంగా వీళ్ళు బతుకుతున్నారా, లేదంటే అమెరికాకి
నష్టం చేకూర్చేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా అనేది ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు అట్లా ఐడెంటిఫై చేసి వీసాలు రద్దు చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఇప్పుడు. అసలు మీకు ప్రత్యేక విమానాలు పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి నీకు యుద్ధ ఖైదుల మాదిరిగా పంపిస్తున్నారు కదా. ఇంకా మేము బాగున్నాము అమెరికాలో అని అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మన వాళ్ళు అక్కడ చాలామంది అనుకోవచ్చు, మేమంతా ఇక్కడ బాగున్నాం కదా, మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారని. నేను అదే చెప్పేది, వాళ్ళ దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటి, నువ్వు స్పీడు వేగం కారులో నువ్వు ఆ లిమిట్ స్పెసిఫైడ్ లిమిట్లో వేగానికి మించి వెళితే వాళ్ళకు కూడా వీసాలు రద్దు చేస్తున్నారు. అది నేరం. అది ఒకవేళ స్పీడ్ 80 కిలోమీటర్లు 80 మైళ్ళు అంటారు అక్కడ, కిలోమీటర్స్ కదా మైళ్ళు, 80 మైళ్ళ స్పీడ్ తోటి వెళ్ళాలి. నువ్వు 85 మైళ్ళు వెళ్తున్నావు లేదా 90 మైళ్ళు వెళ్తున్నావు, నువ్వు వీసా రద్దు చేస్తావా? సరే ఇప్పుడు ఫైన్ వేయచ్చు, ఉన్నాయి కదా పద్ధతులు. మరి వీసానే రద్దు చేస్తున్నారు. అలా వీసాలు ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేసినటువంటిది ఏంటి, నువ్వు స్పీడ్ లిమిట్ దాటినా లేదంటే డ్రైవింగ్ నిబంధనలు నువ్వేమాత్రం ధిక్కరించినా పాటించకపోయినా ఇమీడియట్గా నీ వీసా రద్దు చేసి ఇంటికి పంపిస్తారు. ఇదొకటి. తర్వాత ఇప్పుడు కొన్ని దేశాల్లో ఐడెంటిఫై చేశారు, పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్కి వాళ్ళకి టైం పెట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల 1 మంత్ టైం ఇచ్చారు. ఈ మంత్ ఎండింగ్ లోపల మీరు మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పి డైరెక్ట్గా నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. సో అట్లా మన ఇండియన్స్ కూడా రావాలి, నోటీసులు ఇచ్చారు. అలా నోటీసులు ఇచ్చి మీరు ఈ మంత్ ఎండింగ్ లోపల మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి ఇచ్చారు. అలా నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అందులో మన మీరు ఒకవేళ ఈ టైం లోపల ఖాళీ చేసి మీ దేశానికి వెళ్ళకపోతే రోజుకి $85 ఫైన్ కట్టాలని చెప్పారు. రోజుకి $85 ఫైన్ కట్టాలని చెప్పి తాజాగా అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్. సో ఇందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు, అందరూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఏరేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు కాకుండా ఈ నిబంధనలను ధిక్కరించి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు. వీళ్ళే కాకుండా నువ్వు గ్రీన్ కార్డు ఉంది కదా అని చెప్పేసి నేను అమెరికా పౌరుని అని నువ్వు అనుకోమాకు అని చెప్పి చెప్తున్నారు. నువ్వు ఏమాత్రం గ్రీన్ కార్డు ఉన్నా అక్కడ నిబంధనలు నువ్వు కనుక పాటించకపోతే ఆ గ్రీన్ కార్డుని రద్దు చేసి వీసాని డైరెక్ట్గా మీ దేశానికి పంపిస్తున్నారు. సరే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సో ఇప్పుడు ఎవరైనా వెళ్దాము అనుకునే వారికి మరి మీరేం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్నటువంటి అవగాహన మేరకు అక్కడ పోయి సంపాదించాలి డాలర్స్ అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. అవును, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ అమెరికా అవకాశం వస్తే వెళ్తాం. ఎందుకు? అక్కడ డాలర్లు వస్తాయి, సంపాదన ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అక్కడ మరో ప్రపంచం ఉంటుంది. ఇక్కడికన్నా కూడా అక్కడ అన్నీ కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలనుకుంటాం. అయితే మానసికంగా నువ్వు ఒక బానిసలాగా అక్కడ బతకాలని నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు అక్కడ బానిసలాగానే నీకు ఇంతకు ముందులాగా స్వేచ్ఛ లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నీ గ్రీన్ కార్డు ఉన్నా స్వేచ్ఛ లేదు, H1B ఉన్నా స్వేచ్ఛ లేదు, F1 ఉన్నా లేదు. వీసాలు ఇప్పుడు వాళ్ళ అమెరికా ఎంబసీ కదా ఇచ్చేది. మరి వాళ్ళ అమెరికన్ ఎంబసీ జారీ చేసినటువంటి వీసాలను పట్టుకొని నువ్వు అమెరికా వెళ్తేనే సెక్యూరిటీ లేదు అక్కడ. పైగా ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే, ఇంతకుముందు హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి వీసాలు రద్దు చేసేటువంటి అధికారం లేదు, ఇప్పుడు ఇచ్చేశారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఇండియాలో, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారనుకో, దొంగతనం చేసిన వాళ్ళకి శిక్ష వేయాలంటే దానికి ప్రాసెస్ ఉంటుందిగా. పోలీసులు కేసు పెట్టాలి, ఆ కేసును మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ తర్వాత కోర్టులో పెట్టాలి, కోర్టు దాన్ని పరిశీలించాలి, వాద ప్రతివాదన వెళ్ళాలి, కోర్టు తీర్పు ఇవ్వాలి, మళ్ళీ ఈ కోర్టు తీర్పిస్తే మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళాలి. ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా. అటు కాకుండా పోలీసులు పట్టుకోగానే శిక్ష వేసేస్తున్న అధికారం పోలీసులకు ఇచ్చేసాం అనుకో, ఏమవుతుంది అప్పుడు? సేమ్ అలాంటిదే ఉంది అక్కడ. ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి అన్ని వీసాలు రద్దు చేసేటువంటి అధికారం ఇచ్చేశారు, బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా ఎవరితో పల్లె, ఎంబసీ తోటి పల్లె, అమెరికా ఎంబసీ తోటి పల్లె. సో అక్కడ నువ్వు చిన్న మిస్టేక్ చేసినా కానీ వీసా చిన్న మిస్టేక్ కాదు అసలు. నువ్వు ఇక్కడ నుంచి ల్యాండ్ అయిపోయి అమెరికా ఎయిర్పోర్ట్లో దిగుతావు, దిగిన తర్వాత హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు చెప్పేటువంటి సమాధానం వాళ్ళకి నచ్చకపోతే ఇమీడియట్గా వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిస్తారు. ఆ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. మరి అలాంటి పవర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా.
నువ్వు ఏ వేసానో పెట్టుకోబో, అది రద్దు చేసే అధికారం వాళ్ళకున్నప్పుడు నువ్వు గ్రీన్ కార్డు ఉంటే ఏంటి, ఏ కార్డు ఉంటే ఏంటి. సో కాబట్టి ఒకవేళ ఏదైనా పోవాలి అనుకుంటే కనుక నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు, ఉన్న రోజులు అనుకుని వెళ్ళాలి. యాక్చువల్గా ఏమైందంటే ఈ పరిస్థితులంతా ఇలా రావడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళారు, చైనీస్ వెళ్ళారు, చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత మన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆస్తులు కొనేశారు, వాళ్ళకన్నా ఎక్కువ లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారు. దాంతో లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి సహజంగా ఉండేటువంటి ఈర్ష్య ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని క్యాష్ చేసుకుంటాయి రాజకీయ పార్టీలు. ట్రంప్ అది క్యాష్ చేసుకున్నాడు ఇప్పుడు. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి ట్రంప్ ఇప్పుడు, కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇలాంటి రూల్స్ అన్నీ తీసుకొచ్చారు. సో దాంతో ఇప్పుడు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పౌరులుగా మీరు అక్కడికి వెళ్ళి ఉన్నా పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. డాలర్స్ సంపాదించడం నాకు ఉన్న రోజులు ఉంటామని అనుకుంటే వెళ్ళొచ్చు నాకున్న అవగాహన మేరకు. లేదంటే మీకు ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, నీ వీసా ఎప్పుడు రద్దు చేస్తారో తెలియదు, అది పరిస్థితి. ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కే ఇచ్చారు కదా నోటీసులు, ఇప్పుడు 4 రోజులు టైం ఇచ్చారు. ఆ 4 రోజుల లోపల పోకపోతే ఫైన్ రోజుకి $85 కట్టాలంటున్నాడు, రోజుకి $85. అక్కడ $85 రోజుకి కట్టి ఉంటాడు అక్కడ, ఉన్నారు కదా. సో కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ప్లస్ రెసిప్రోకల్ ట్యాక్స్ ప్రభావం ఉంది. ఇప్పుడు చైనాకి అమెరికాకి మధ్య వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయింది. దాదాపు 104% ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు చైనాకి ఇప్పుడు తాజాగా ఇంప్లిమెంట్ ఈ రోజు నుంచే. దాని ప్రభావం అక్కడ ఎక్కువగా పడుతుంది అమెరికాలో. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లు కనీసం 20 నుంచి 30% పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ బతకడం కూడా కష్టం అవుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండటమా లేదంటే అక్కడే చదువుకొని అక్కడే జాబ్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏంటి తాజాగా ఓపీటీ రద్దు చేస్తున్నారు, బిల్లు పెట్టారు, రద్దు అయిపోద్ది అది. అంటే చదువుకుని ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చు. 2 years చదువుకుంటారు ఎంఎస్కి వెళ్తే, జనరల్గా స్టెమ్ కోర్సులకు వెళ్ళేవాళ్ళు ఓపీటీ మీద పని చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు లేదు ఇప్పుడు, ఉండదు, ఉండే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నీకు కాలేజీలో ఉండగానే జాబ్స్ అసలు అక్కడ నిరుద్యోగం పెరిగిపోతుంది. మరి ఇంకా జాబ్స్ ఎక్కడ వస్తాయి? జాబ్ రాకుండా నువ్వు అక్కడ ఉండడానికి లేదు, చదువుకొని రావాలి. చదువుకొని రావడానికి అయితే వెళ్ళచ్చు. ఆ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన బాగలేకపోతే వీసా రద్దు చేసుకుని అర్ధాంతరంగా పంపిస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. 3500 మందిని ఐడెంటిఫై చేసి ఆ యూనివర్సిటీలో హమాస్కి మద్దతుగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు వీసాలు రద్దు చేసి పంపిస్తున్నారు. అది దాంట్లో ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన భాషలో చెప్పాలంటే ఆడ బతకాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బానిస బతకాల్సిన పరిస్థితి ఒక 3 భాషలో చెప్పాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఎప్పుడేమొద్దో తెలియని పరిస్థితి మన వాళ్ళకు ఉందాడా ట్రంప్ కారణంగా. కాబట్టి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలో గెంట్లు వేస్తున్నారు, గెట్ అవుట్ గెట్ లాస్ట్, మా దేశం నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటిది రావటం అనేది కొంత ట్రంప్ కారణంగా వచ్చింది. కాబట్టి అతను ట్రంప్ అధ్యక్షుడు కాబట్టి ఆయనే ఇంకా ఏ నిర్ణయం తీసుకుని నడిచింది. ఇప్పుడు అందులో ఎగువ సభలో కూడా మెజారిటీ ఉంది. కాబట్టి తప్పదు ఎన్ఆర్ఐలకు బాధలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.